మాతృదేవోభవ. లక్షలు లక్షలు గురుసి లక్ష్యమునే మరపించునేమో, ఈ లక్షలు నిన్ను చూపు కథలా సుధలా. జగన్మాత లక్షలు లక్షలు గురుసి లక్ష్యమునే మరిపించునేమో, ఈ లక్షలు నిన్ను చూపు కథలా సుధలా. పడరాని పాట్లు వేలక్షలు పడ్డ వేళ నను లక్షలు రక్షణ చేసెనొక్కో, ఓ త్రియక్షర రూపిణి, ఓ త్రియక్షర రూపిణి, బ్రతుకు తట్టను మోయగ సాయమౌగదే. ఓ త్రియక్షర రూపిణి, బ్రతుకు తట్టను మోయగ సాయమౌగదే. త్యాగంలో ఉన్న ఆనందం భోగంలో లేదని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1535వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మళ్ళీ తెల్లారింది. నీకున్నాకును తెల్లవారెను భవానీ, లౌకికార్భాటమందాకుల్పోకలు లెక్క పెట్టుకొన, ఈ ఆద్యంతరాహిత్యమందేకేమేకయుగుచ్చుకొన్న ఎడ, నీవే నన్ను కాపాడుటల్ సాకారంబులు సత్కృపారసములై సాక్షాత్కరించున్మదిన్. నాకు మా అమ్మవారికి తెల్లారినట్టే ధర్మరాజుకి భీష్ముడికి తెల్లారింది. మళ్ళీ వచ్చాడు. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాయి. భీష్ముడు వెళ్ళిపోతాడు, మహానుభావుడు. అందుకని ప్రతి ఉదయం ధర్మరాజుకి అది ఉదయంలా లేదు, అస్తమయంలా ఉంది. ఏమిటో ఏమిటో ఇంకెన్ని రోజులు ఉంటాడో, ఏవో అడగాలి, ఏవో అడిగిందే మళ్ళీ అడిగానే సరే ఆయన అలా ఆపేయాలి. ఆ పాపం ఆ వెరిప్రాణ ఆయన తాపత్రయం అయింది. సూర్యోదయాన్ని చూస్తూనే వచ్చాడు ధర్మరాజు. సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని అది చూస్తూ వచ్చాడు. చూస్తే ఆకాశమే సంధ్యావందనం చేస్తున్నట్టుగా అనిపించింది. గగన బ్రాహ్మణ బాలుడున్. పొద్దున్న 5:06 గంటల వేళ ఆకాశం కేసి చూడండి, ఈ పద్యం రుజువుగా పోతే నన్ను అడగండి. గగన బ్రాహ్మణ బాలుడున్ జలదలేఖ భస్మరేఖంకితం బగుఫాలంబున. గగన బ్రాహ్మణ బాలుడున్ జలదలేఖ భస్మరేఖంకితం బగుఫాలంబున. ప్రొద్దుబొట్టునిడి గాయత్రీ మహాదేవి గొల్వగ ప్రభాతిక కాంతి పుంజములనర్ఘ్యం బిచ్చి. గగన బ్రాహ్మణ బాలుడున్ జలదలేఖా భస్మరేఖంకితం బగుఫాలంబున. ప్రొద్దుబొట్టునిడి గాయత్రీ మహాదేవి గొల్వగ ప్రభాతిక కాంతి పుంజములనర్ఘ్యం బిచ్చి. శ్రద్ధాళువై జగదజ్ఞాన తమోపహారియగు తేజశాస్త్రమున్ నేర్చడిన్. గగనమే ఒక బ్రాహ్మణ బాలుడు. జలదలేఖ భస్మరేఖాంకితంబగు ఫాలంబున. నల్లటి మేఘాల చారికలు ఉంటాయే సన్న సన్నగా ఉదయాన్నే, అవే ఈ బాలుడు ధరించిన విభూతి రేఖ. ప్రొద్దుబొట్టునిడి ఆ ఉదయిస్తున్న బాలసూర్యుడే అతని ముఖం మీద కుంకుమ బొట్టు. గాయత్రీ మహాదేవి గొల్వగ ప్రభాతిక కాంతి పుంజములనర్ఘ్యం బిచ్చు. ఆ బాలసూర్యుని కాంతి కిరణాలు భూమి మీద పడుతూ ఉంటాయి. లేత ఎరుపు రంగులో సరిగ్గా అర్ఘ్యం ఇవ్వడం కోసం రాగి చెంబులోంచి పడే నీళ్లు కూడా అలాగే ఉంటాయి. ప్రభాత కాంతి పుంజాలే అర్ఘ్యప్రదానాన్ని కొనియోగిస్తున్నాయి. అలాగే ఈ బ్రాహ్మణ బాలుడు సంధ్యావందనాన్ని ఆకాశం అనే బాలుడు పూర్తి చేసి మన తర్వాత వేద విద్య నేర్చుకోవాలిగా. శ్రద్ధాళువై జగదజ్ఞాన తమోపహారియగు తేజశాస్త్రమున్ నేర్చడి. జగత్తులో ఉండే సమస్త అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి తేజశాస్త్రాన్ని నేర్చుకున్నాడు అనడానికి సాక్షిగా ఆ బాలుడు ఎలా వెలుగొందుతున్నాడు. 7 గంటలైతే వెలుగొందుకు ఏం చేస్తాడు? పొద్దెక్కి బాలుడు పగడపు పువ్వు ఛాయ, పగడ పువ్వు మీద పటికంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు ఛాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. జామెక్కి బాలుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగి పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. అలాగ పొద్దెక్కి జామెక్కిన బాలుడు తేజశాస్త్రాన్ని నేర్చిన విద్యార్థిలాగా వెలిగిపోతున్నాడు. సరిగ్గా చదివితే ఆ తేజస్సు మొహంలో కనపడుతుందండి.
నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఆధునిక విద్యలకు కూడా కనపడుతుంది. సరిగ్గా చదవాలి, సారవంతంగా చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయినా పర్వాలేదు, చదవాలి. ఆ లోతైన పరిశీలన దృష్టితో చదవాలి. సరే, వేదశాస్త్రాది విద్యలు, సాహిత్య విద్యల గురించి చెప్పక్కల ఎప్పుడూ ఉంటుంది. అది ఎలాగూ ఉంటుంది. వేదశాస్త్రాలు చదివిన వాళ్ళకి సహజంగానే తేజస్సుంటుంది. సాహిత్యం, వ్యాకరణం లాంటివి చదివిన వాళ్ళు క్షుణ్ణంగా చదివితే ఆ తేజస్సుంటుంది. ఆధునిక విద్యలు కూడా అంతఃసారం తెలుసుకునే విధంగా సమాజం పట్ల ప్రేమతో నేనేదో కొత్త వస్తువు కనిపెట్టి ఈ సమాజానికి మేలు చేయాలి అన్న దృష్టితో చదివితే ఆ తేజస్సు కనపడుతుంది. అలాగే చదివాడు ధర్మరాజు. ఆ బాలుడు కూడా అటువంటి అందమైన సూర్యోదయాన్ని చూస్తూ వచ్చాడు. ధర్మరాజు భీష్ముడి దగ్గర కూర్చున్నాడు. ఆనుశాసనిక పర్వం 3వ ఆశ్వాసం మొదలైంది. మహానుభావులు, గురుతుల్యులు అనేక విశ్వవిద్యాలయాల్లో ఆచార్య పదవిని అలంకరించి ఆ పదవికి శోభ తీసుకొచ్చిన వారు గొప్ప కావ్య వ్యాఖ్యాత డాక్టర్ శలాక రఘునాథ శర్మ గారు దీనికి వ్యాఖ్యానాన్ని సంతరించారు. వారికి నమస్కారం. ఇప్పుడు ధర్మరాజు అడుగుతున్నాడు, మనిషి జీవితంలో శ్రద్ధ పెట్టవలసిన విషయాలు ఏమిటి? ఏ విద్యలు, ఏ పనులు, ఏ ప్రవర్తనలు, ఏ రకమైన విషయాలు మనిషి శ్రద్ధ పెట్టాలి? ప్రత్యేక శ్రద్ధ దేని మీద ఉండాలి అసలు అనగానే ఆయన చెప్పారు, విను నిజమంబును వేద పాఠంబు తద్ధరణంబు దమము అధ్యాపనంబు అప్రతిగ్రహమును ఆత్మీయ కర్మ నిష్ఠయు సకలేంద్రియ జయము సత్య నిరతియు శృతదానపరతయు బ్రహ్మచర్యము పితృశుశ్రూషణమును మాతృశుశ్రూషణము గురు శుశ్రూషణమును అనుకంపయు గోవ్రత సంపదయును వత్స ఆచరింపవలయునిటివి అని శేషపద్యంలో చెప్పాడు బ్రహ్మాండంగా. ఇవి మనం శ్రద్ధ పెట్టాలి. ఏ దానాలు, ఏ ధర్మాలు, ఇవన్నీ తర్వాత విషయాలు. జీవితంలో సత్ప్రవర్తన లేకపోయాక దేనికండి పుణ్యకార్యాలు పేరు మీద జరిగేవి? సత్ప్రవర్తన గొప్ప పుణ్యం కదా. మనం బాగుంటున్నామా? మనం లంచం తీసుకోకుండా ఉన్నామా? మనం ప్రభుత్వం జీతం తీసుకున్నాం, లక్షలు తీసుకున్నాం, మన పని మనం సక్రమంగా చేస్తున్నామా? ఇదే ఆత్మీయ కర్తవ్య నిష్ఠ. అదే లోపించింది ఇవాళ భారతదేశంలో.